చాలా థ్యాంక్స్. మీరు మా టీజర్ చూసారని ఆశిస్తున్నాను. నేను తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ, లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 pack బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది. అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 pack చేయాలంటే ఎంత టఫ్గా మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ, డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు. మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీం మీకు ఒక మ్యాచ్ చూస్తే 1980sలో ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం. అండ్ లొకేషన్స్ కాశ్మీర్ కానీ, లవ్ ఎపిసోడ్కి మైసూర్ స్కెడ్యూల్ కానీ, అలాగే ఇందులో ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరిది హీరోయిన్ కానీ, దయా గారిది కానీ, దుర్గేష్ అందరిది లుక్ వేరియేషన్ ఏ పీరియడ్లో చేస్తే దానికి తగ్గట్టు లుక్ వేరియేషన్ ప్రతి ఒక్కరిది లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా మా డైరెక్టర్ ఫస్ట్ దాని ఇదే ఫస్ట్ మూవీ అయినా సరే దానికి మించి దాని గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటి ఈ కథలో ఆయన తీసుకున్న పాయింట్ నుంచి కానీ ఆయన కష్టపడతారు. విజువల్గా చాలా మంచి నేమ్ వచ్చింది మాకు. విజువల్ పరంగా ఒక పెద్ద మూవీలో విజువల్ రేంజ్లో ఉంది అన్నారు. దానికి మా డిఓపి జగదీష్ చీకటి విజువల్లో మేము విజువల్కి చాలా ప్రాపర్గా దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. డైలాగ్స్ వచ్చి మైసా డైరెక్టర్ రవీంద్ర పుల్లే గారు డైలాగ్స్ రాశారు. ఇందులో డైలాగ్స్ చూస్తే ప్రతి డైలాగు మనకి బాగా కనెక్ట్ అయ్యే ఉంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది డైలాగ్స్కి. ఇంకా మా ప్రొడ్యూసర్ శ్రీని బొబ్బల గారు ఆయన యూఎస్ నుంచి వచ్చి మేమందరం కొత్త వాళ్ళం 2019లో సినిమా స్టార్ట్ చేసేటప్పటికి అయినా మా మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో, డైరెక్టర్ మీద నమ్మకంతో ఇంత మంచి సినిమా ఎక్కడ మాకు బడ్జెట్ విషయంలో ఎక్కడ మాకు రిస్ట్రిక్షన్ లేకుండా అండ్ ప్రతిదీ మేము కాశ్మీర్ వెళ్తాం. కాశ్మీర్ ఎక్కడ లొకేషన్ సినిమాకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా రావడానికి ముఖ్య కారణం ఆయనే. మీ మీడియా మిత్రులందరి సమక్షంలో నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే మా అందరి కెరీర్లోనే ఒక బెస్ట్ మూవీ చేసాం మేము. తప్పకుండా 29th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మీ పరంగా మీడియా మిత్రులందరూ జనాల్లోకి వెళ్ళేలాగా ఇంత మంచి కష్టపడి చేసిన మూవీ మీరు సపోర్ట్ చేస్తే జనాల్లోకి వెళ్తే జనాల్లో మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సిజా రోజ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో ఐ వుడ్ లైక్ టు ఆల్సో టాక్ టు యూ ఆల్ ఇన్ ఇంగ్లీష్ as well. This movie is a very special movie to me. As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir, Vikram sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. We have stuck to a very pure story of. As an actor, director, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇనిషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్కి డ్యూటీ 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2 సినిమా డైరెక్షన్ కూడా చేశాను. అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి, దానికి నాకు అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత నేను RX100 మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 films చేశాను. అందులో RX100తో పాటు
పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సో బేసిక్గా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి చెప్పాలంటే ఇది నేను ఆల్మోస్ట్ RX100 చేస్తున్న టైంలో, ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో 2018లో ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ వినడం జరిగింది. విక్రాంత్ గారు ఆఫీస్కి పిలిచి నాకు స్టోరీ నేరేట్ చేశారు. ఆ స్టోరీ విన్నప్పుడే నాకు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న నమ్మకం కలిగింది. లైక్ 3 hours నేరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అతను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా ఏదో క్రియేట్ చేయబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడే. దాని తర్వాత యాక్చువల్గా ఫస్ట్ యాక్టర్స్లో నన్నే ఫైనలైజ్ చేశారు ఈ సినిమాకి. దాని తర్వాత కొంత గ్యాప్ మిగతా యాక్టర్స్ని ఫైనలైజ్ చేయడము ఇవన్నీ కూడా దాదాపు ఫ్యూ మంత్స్ టైం తర్వాత మళ్ళీ 2019లో షూటింగ్ స్టార్ట్ అయిందండి. 2019 ఆగస్ట్లో మేము ఫస్ట్ షెడ్యూల్ చేసాము. దాంట్లో ఏంటంటే ఈ మూవీలో ఇది ఒక స్పెషల్ మూవీ అండి. ఎందుకంటే డెఫినెట్గా ప్రతి ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. అంటే ఇది పాసిబులా యాక్చువల్గా ఇంత ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇంత వేరియేషన్స్ చూపించడం అనేది అసలు ఒక ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఆటోమేటిక్గా ఆడియన్స్ చూస్తున్నప్పుడు. అలాగే కెమెరామెన్ జగదీష్ చీకటి, మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా మంచి ఎఫర్ట్ పెట్టి సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే ఈ యాక్టర్స్లో దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తను కూడా ఇంతకుముందు చాలా క్యారెక్టర్స్ చేశాడు, చిన్న సినిమాల్లో మెయిన్ లీడ్గా కూడా చేశాడు. బట్ ఈ సినిమాలో తను చేసిన ఈ రమణ అనే క్యారెక్టర్ డెఫినెట్గా ఒక తన కెరీర్లో ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. అలాగే ఈ సినిమా తర్వాత తను కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతాడు 100%. అలాగే దీంట్లో అజయ్ అండ్ అజయ్ ఘోష్ గారు కూడా క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అంటే లెంత్ పరంగా త్రూ అవుట్ లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నంతసేపు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ వాళ్ళవి కూడా. సో ఈ మూవీ 29th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ అందరు కూడా ఇప్పటికే మేము రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. చాలా మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. అలాగే ఈ సినిమాని అందరూ థియేటర్స్కి వచ్చి 29th రోజు థియేటర్స్లో చూస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం, నా పేరు దుర్గేష్. ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఏ ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్. అంటే సపోర్టింగ్ రోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. అంటే అర్జున్ క్యారెక్టర్ని బట్టి సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. సో 6 years చాలా కష్టపడ్డామండి అందరం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత టైము ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి సినిమా పట్ల. సో ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన సినిమాలో ఉండదండి. ఖచ్చితంగా రేపు మీరు సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు థియేటర్లో. సో తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా వర్క్ చేసి మాతో వర్క్ చేయించుకున్నారు. అలాగే మా డిఓపి దయానంద్ గారు, జగదీష్ గారు. సో నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మా సినిమాకి సంబంధించిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ లేదా ట్రైలర్ కానీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంత క్వాలిటీ సినిమా చేశారు, ఒక పెద్ద సినిమా రేంజ్లో ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ మా డిఓపి జగదీష్ గారు. సో అండ్ ఇంకా ఆర్టిస్టుల పరంగా వస్తే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దయానంద్ అన్న నిజంగా అంటే ఒక మనిషి ఎంత సక్సెస్ అయ్యాడని కాదు, ఒక మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ విషయం పట్ల మనం ఎంత డెడికేటెడ్గా ఉండాలి అని అన్నను చూసి నేర్చుకోవాలి. నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా వెరీ గుడ్ ఆర్టిస్ట్. నిజంగా ఇంతో పనిచేయడం అనేది నేను నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే హీరోయిన్ గురించి చెప్పాలి అంటే మమ్మల్ని అందరం ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా హీరోయిన్ గురించి చాలా సెర్చ్ జరిగిందండి. సో ఏం కొత్తగా ఏం చూపించబోతున్నారు, రియల్ స్టోరీ కూడా అంటున్నారు.
మెసేజ్ మెసేజ్ ఏంటంటే అండి, మన స్పోర్ట్స్ మూవీస్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆ లైఫ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల, వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల ఆ ప్లేయర్ అనేవాడు డౌన్ అయిపోవడం, దాని నుంచి గెట్ బ్యాక్ ఫైనల్గా అచీవ్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ వరకు చాలా మూవీస్ చూసాం మన స్పోర్ట్స్ మూవీస్. మా మూవీకి ఏంటంటే స్పెసిఫిక్గా మనం చాలా మంది ఇప్పుడు వీడియోస్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం. చాలా మంది గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన ప్లేయర్స్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది సక్సెస్ రేషియోలో ఉన్నారండి? ఎంతమంది నిజంగా వాళ్ళు మంచి పొజిషన్, గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ ఎంతమంది వాళ్ళు మంచి పొజిషన్ ఉండాలి కదా. గోల్డ్ మెడల్ అచీవ్ చేసిన వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి గుర్తింపు ఉండాలి జనాల్లో. ఇవి ఎంతమంది లాస్ అవుతున్నారు? మా సినిమా ఏంటంటే ఒక ప్లేయర్ సక్సెస్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చాయా లేదా, ఎలా స్ట్రగుల్ చేశాడు వాళ్ళ లైఫ్ లో అనేది మేము కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం ఈ మూవీలో. డెఫినెట్ గా అంటే రియల్ గా జరిగి చాలా మంది చూసాం. మనం ఎన్నో మంది గోల్డ్ మెడల్ చేసి అడుక్కునే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న షాపులు పెట్టుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళన్నీ ఉన్నారు. మీ ట్రైలర్ లో చూపించాము మేము అందులో కొన్ని షార్ట్స్ మా దాంట్లో. సో ఇదైతే ఓన్లీ ప్లేయర్ అచీవ్ చేయడం కాదు, ఆ ఫైనల్ అంటే వాడు ఒక గోల్డ్ మెడల్ చేయడం ఒక అనుకున్న గోల్ కాదు. దాని తర్వాత వాట్ నెక్స్ట్ ఇంకా సినిమా ఉంది. ఆ సినిమాలో నేను చెప్పడం కంటే కూడా మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కంటే మా మూవీ డిఫరెంట్ గా అయితే ఉంటుందని స్ట్రాంగ్ గా చెప్తాను. చాలా మంది ట్రైలర్ చూసాక కామెంట్స్ నేను చూసాను. సో ట్రైలర్ లోనే కొంచెం స్టోరీ అంతా అర్థమైపోయేలాగా చెప్పారు. మొత్తం చూపించేస్తే ఏంటి అని కొన్ని కామెంట్స్, ఆ కామెంట్స్ రియాక్షన్స్ కూడా చదివి ఉంటారండి. కొత్త వాళ్ళు చాలా సెన్సిబుల్ గా చెప్పారండి. కొంతమంది అదే క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇచ్చారు. కొంతమంది కింద కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు కథ ఏమీ చెప్పకుండా దాచేస్తే అసలు థియేటర్కి ఎవరు వస్తారు? సో కథని చెప్పి ఇంకో కథను పెట్టాడు రాజమౌళి కూడా, కథని మొత్తం చెప్పేస్తాడు. బట్ ఓన్లీ ఇప్పుడు ఒక 2 hours మూవీని మనం 3 minutes లో చెప్పామండి. కథ మొత్తం చెప్పడం ఎలా అవుతుంది? కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. మా కథ ఏంటి అనేది మీకు తెలిస్తే, ఇంట్రెస్ట్ వస్తే థియేటర్ వస్తారు. మేము మమ్మల్ని చూసి మీరు ఇప్పుడు థియేటర్కి రారు. ఫ్రాంక్ గా మమ్మల్ని ఒప్పుకుంటే మమ్మల్ని చూసి ఎంతమంది వస్తారండి థియేటర్కి? మేము ఎవరు తెలియదు, మేము అందరం కొత్త వాళ్ళం. మమ్మల్ని చూసి అంటే విజువల్ ఓటీటీలో చూడడం వేరు, మా గురించి థియేటర్కి రావడం వేరు. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి అనిపిస్తే, అంటే వాళ్ళ లైఫ్ లో జరిగిన ఏదో ఎమోషన్, సక్సెస్ ఫెయిల్యూర్, ఏదో ఎమోషన్ మా కథ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్ గా కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు, కొంతమంది కమర్షియల్ ఇష్టపడతారు, ఫైట్స్ లైక్ డాన్స్ ఇవి. మా సినిమా ఏంటనేది చెప్తే వాళ్ళకి అక్కడికి వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఉండదు కదా, వాళ్ళు ఎంజాయ్ చేయడం ఫీల్ బాగుంటుంది. ఎమోషనల్ మూవీ కాబట్టి అందుకే కథంతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ కథంతా ఆడియన్స్ తెలిసేలాగా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు కబడ్డీకి సంబంధించి ఒక గేమ్ పరంగా ఇలాంటి అప్రోచ్ ఎవ్వరు చేయలేదు. ఇంత న్యాచురల్ గా మీరు రేపు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నిజంగా ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఒక 90s 80s లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఒక రియలిస్టిక్ ఫీల్ మీరైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు.